ఈరోజు మూవీ చాలా బాగుందండి. మూవీ డెఫినెట్ గా థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయండి. ఇట్స్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్. యూ విల్ లవ్ ద మూవీ. గూస్ బంప్స్ వస్తాయి, ప్రతి సీన్ గూస్ బంప్స్. అండ్ క్లైమాక్స్ అయితే లైక్ లిటరలీ చాలా బాగుంది. అసలు కంప్లీట్ మూవీ చాలా అవసరం. కళింగ ట్రైలర్ చూసి వచ్చామండి. అసలు ఎలా చెప్పారో అలాగా ఉంది నిజంగా. అసలు గూస్ బంప్స్, ఎవ్రీ సీన్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్. అసలు ఎంత బాగా తీసారంటే అసలు లాస్ట్ 15 minutes అయితే టీవీ కల్లా అతుక్కుపోవచ్చు థియేటర్ కి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, పాటలు మట్టుకు అసలు అల్టిమేట్ అండి. బీజిఎం అయితే చింపేశారు. దిస్ ఇస్ లైక్ హోల్ ఫ్యామిలీ కలిసి వెళ్ళి చూసే మూవీ అండి. అల్టిమేట్. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ కళింగ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కళింగ మూవీ చూసాం ఫ్రెండ్స్. ఇచ్చి పడేసిండు స్టోరీ మాత్రం. అన్నయ్య డైరెక్టర్, అన్నయ్య హీరో ఇచ్చి పడేసిండు. అసలుకి మామూలు లేదు స్టోరీ పరంగా. హీరోయిన్ కూడా అద్భుతంగా యాక్టింగ్ చేసింది. మరి నేను ఫ్యాన్ అయిన మాత్రం విలన్ క్యారెక్టర్ అన్న మాత్రం ఇచ్చి పడేసిండు. అసలుకి ఈ స్టోరీకి అన్నకి క్యారెక్టర్ మాకు ఇన్వాల్వ్ అయ్యి మస్తు చేసిండు అన్న. నాకైతే ఇటువల్ల వచ్చింది. సూపర్. కళింగ ప్రీమియర్ షో అయింది. రెస్పాన్స్ చూస్తున్నారు అందరూ. థియేటర్ లో చూడండి. గూస్ బంప్స్ గ్యారంటీ. మీరు థ్రిల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి సినిమా, ఐ మీన్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా. డోంట్ కంపేర్ విత్ మంగళవారం ఆర్ విరూపాక్ష, సమ్ అదర్ మూవీస్. ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెసెస్. సినిమా మాత్రం అదిరిపోద్ది. అండ్ ప్రీమియర్ చూడగానే స్క్రీన్స్ పెంచారు. అది థ్యాంక్ యూ. Hi guys, this is Pragya Nayan and Paddu. Everyone is calling Paddu, so thank you so much for your love. And you can see already, like, you know, the response is so good. And I came here to Prasad IMAX to watch my movie first show, and I loved it. Yeah, I was also watching, like, you know, full movie first time, so I loved it. Second half is like so good. Everybody loves that, and the VFX and all. Already you watched it, so yeah, I'm so excited and so happy. And thank you so much. Somebody calls me Junior Rashmika. Please call me Pragya Nayan. Yeah, thank you guys. Thank you so much. చూసాను కళింగ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ సస్పెన్స్ అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ అన్న చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్టోరీ, డైరెక్టర్ కమ్ హీరో చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేడం మీ యాక్టింగ్ చాలా చాలా సూపర్. సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ వచ్చేసారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. స్టోరీ చూస్తున్నంత సేపు అయితే ఫీజులు అవుట్ అన్న అంత బాగుంది. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ కాకుండా స్టోరీ మీద ఇంతగా తీసుకెళ్ళటం అనేది ఆడియన్స్ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగుంది. థియేటర్స్ కూడా చాలా పెరిగాయి. సో అందరు థియేటర్కి చూడండి. కళింగ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. మీరు చూసిన తర్వాత ఒక నలుగురిని తీసుకొని వస్తారనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మంచి ఎంజాయ్మెంట్ ఉంది. సో మంచి సస్పెన్స్ ఉంది, మంచి థ్రిల్లింగ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కళింగ థియేటర్లో టికెట్లు బుక్ చేసుకోండి. అన్న సినిమా గురించి ఒకటే మాటలో చెప్పుకోవాలంటే, మా ఫ్రెండ్ పేరు లింగ. బ్లాక్ బస్టర్ సినిమా కళింగ. ప్రతి ఊర్లో ఉంటుంది పడి. ఏమన్నా చూపించిండ సినిమాలో చేతబడి. మామూలు అంటే మామూలు లేదు పోయా సినిమా. పిక్చర్ పిక్స్ ఉంది, క్లైమాక్స్ ఈ లెవెల్ లేపండి. ఇంకో నేను సినిమా చూడడానికి ముందు వచ్చే ముందు ఇంటికేసాను నాకు. ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా షాక్. మామూలు అంటే మామూలు లేదు. That was a perfect movie, and that was so fantastic with a newest story. And I suggest to everyone come and watch it and enjoy the movie. మూవీ సూపర్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ మూవీ మంచిగా తీశారు. ఈ మూవీని హీరో కూడా మంచిగా దీంట్లో యాక్టింగ్ చేశాడు. హీరో పక్కన ఉన్న సైడ్ యాక్టర్ కూడా బాగానే దీంట్లో యాక్టింగ్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న అమ్మాయి కూడా బాగానే చేసింది. ఈ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ దీంట్లో బాగుంది. ఇది అందరూ ఆల్ ఫ్యామిలీస్ టుగెదర్ దిస్ ఫ్రైడే come and watch to theaters, and it is a perfect movie, and you guys will never disappoint after watching this movie. It's a worth of money. Come and watch in theaters. Don't encourage piracy. Thank you. మూవీ అనేది అసలు ఊహించకుండా చాలా గ్రాండ్ సక్సెస్ గా ఉంది. చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా ఉంది, సస్పెన్స్ఫుల్ గా ఉంది. ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. గ్రాండ్ సక్సెస్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ అన్నారు, బట్ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్. Definitely you have to watch. You cannot afford to miss anything for sure. And Hyderabad lo cheppalante Kirak, and this is a paisa vasool movie forever. So not to miss, and definitely this is not an OTT movie. You have to come to theaters. Biggest movie ever. Thank you. Hello, నేను చైల్డ్ యాక్టర్. సినిమా మస్తు ఉంటుంది, చూడాలి మీరు.
తప్పకొట్టి చూడాలి. September 13 రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది, మళ్ళీ చూడాలి. అన్ని సాంగ్స్ అయితే చాలా నైస్ ఉన్నాయి, సిరీస్ అయితే చాలా బాగుంది. హలో, హాయ్ ఎవ్రీవన్. అస్సలు సూపర్ ఉంది స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ స్టార్టింగ్ కంపల్సరీ చూడాలి, సో దట్ మొత్తం స్టోరీ మీకు అర్థమవుతుంది. అండ్ ట్విస్ట్, అసలు గూస్ బంప్స్, లవ్ స్టోరీ అంతా చాలా బాగుంది. మస్ట్ వాచ్. మీరు మీ ఫ్యామిలీ అందరితో వచ్చి ఈ మూవీ డెఫినెట్లీ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో థ్రిల్లింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్, విజువల్స్ పరంగా BGM అన్ని చాలా బాగున్నాయి. ఏ ఫ్యామిలీ ఎలా వచ్చి చూసినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము కళింగ సినిమా చూసినామన్నా, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము. అప్పట్లో మనం ఒక అమ్మవారు, ఒక దేవిపుత్రుడు తర్వాత అంటే మళ్ళీ ఒక అమ్మవారిని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ గారికి, ఎందుకంటే అలాంటి సీన్లు ఇప్పటిదాకా చూడలేము కూడా, ఫస్ట్ టైం మనం చూడడం అనేది. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్న మాత్రం రియాక్షన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్టర్ తీయడం విధానం కానీ, అంటే ఎక్కడ కూడా తగ్గకుండా సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. అంటే నెక్స్ట్ టైం ఒక సస్పెన్స్ సీన్ లా ఉంటుంది. ఇంకోటి ఒక హీరో కానీ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమా మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయడం మనస్ఫూర్తిగా సూపర్ బాగా యాక్ట్ చేస్తాను. స్టోరీ బాగుంది, ఫస్ట్ సస్పెన్స్ గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నేను ఇప్పుడే కళింగ ప్రీమియర్ షో చూసానండి, చాలా బాగుంది సినిమా. సో మీరు ఒక 200 రూపీస్ టికెట్ పెట్టి 2 hours ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీరు డిసప్పాయింట్ గారు. అండ్ ఈ మూవీ పర్టికులర్ గా థియేటర్ లోనే చూడాల్సిన మూవీ, ఎందుకంటే మీకు ఆ విజువల్స్ కానీ, ఆడియో ఎఫెక్ట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్ లో చూస్తే. ఈ మూవీలో అందరూ కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, బట్ చాలా బాగా చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాము. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, థ్రిల్లర్, సస్పెన్స్, హారర్. సో డెఫినెట్లీ ఈ మూవీ మస్ట్ వాచ్ అండ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్, ఎందుకంటే మనకు ఆ ఫీల్ రావాలంటే థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్ కళింగ. బాగుంది, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ తీసుకొచ్చి మొత్తము చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తాయి అందరికి, చాలా షాక్ ఉంది. హాయ్ భయ్య, ఇప్పుడే మన కళింగ మూవీ చూసాను. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాలంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సీన్ కు ఫస్ట్ ఇంటర్వెల్ దాకా మాత్రము ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అంటే ఎలా అంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయ్యాను. ఆ మాంత్రిక శక్తులు, ఈ చాలా ట్విస్ట్ అసలు ఎప్పుడు చూడని విధంగా డిఫరెంట్ గా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో చూసినట్లుగా కాకుండా తంత్రాలు ఇంతలు కొత్తగా డిఫరెంట్ గా తీశారు సినిమాను. నాకైతే ప్రతి ఒక్క సీన్ కి ఎలా ఉందంటే, ఒక్కొక్క సీన్ కి విజువల్స్ అంటే BGMs కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరామ్యాన్ సారు ప్రతి దానికి మంచిగా చేశారు. చాలా బాగా నచ్చింది. అంటే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి, చూడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. కళింగ సినిమా ట్రైలర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి వచ్చాను నేనైతే. సినిమా స్టోరీ వేరే లెవెల్ అనిపించింది నాకు, ఎందుకంటే రీసెంట్ గా హిస్టారికల్ మూవీస్ కావచ్చు, లేకుంటే దానికి రీక్రియేట్ చేయడం వారసత్వం గురించి, అప్పట్లో పేదల్ని ఎలా తొక్కేవాళ్ళు, లేకుంటే దీని గురించి చూపించడం, ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా అనిపించాయి. ఇందులో మెయిన్ గా హీరో గారి గురించి మాట్లాడాలి. చాలా మంది హీరోగా చేయడమే చాలా కష్టంగా ఫీల్ అవుతారు, బట్ ఈయన డైరెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇంకొకటి మెయిన్ మన హీరోయిన్ రోల్ చేసిన ఆవిడ చాలా బాగా చేశారు. ఆ చీర కట్లో కావచ్చు, ఆ లుకింగ్ కావచ్చు, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్య చిన్న కెమిస్ట్రీ, అండ్ మన లక్ష్మణ్ బ్రో కామెడీ టైమింగ్ కావచ్చు, విలన్ గా చేసిన జయరామన్న యాక్టింగ్ కావచ్చు, ఎగ్జాక్ట్ గా జాల్ రెడ్డిని పోలి ఉండడం, ఇదంతా చాలా బాగా అనిపించింది నాకైతే. సో థియేటర్ కి రండి, డెఫినెట్ గా ఒక మంచి మూవీ చూసారు అని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది ఆడియన్స్ తో చూడడం? చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ముందు చూద్దాం అనుకున్నాను, టైం లేదు. ఫస్ట్ టైం చూసాను, నన్ను నేను చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటి భయ్యా సినిమా, సీట్లు ఇరిగిపోయా, స్క్రీన్లు పగిలిపోయా అన్నట్టుగా ఉంది భయ్యా. ఒక్కొక్క సీన్ నిజంగా స్టార్టింగ్ లో ఒక్క లైన్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఒక బిట్ ఇలా చూపించాడు. నిజంగా దెయ్యమాలైతే మనిషి పీక్ తినేస్తుందో నిజంగా ఏం అర్థగట్లేదు భయ్యా. నిజంగా ఆ హీరో గారి కానీ ఒక్క విషయం భయ్యా, అందులో విలన్ ఉంటారు భయ్యా, నిజంగా మింగేస్తారు అందరినీ. నిజంగా ఎంత బాగా చూపించాడంటే భయ్యా, హీరో కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ చాలా అంటే చాలా బాగుంది. అందులో ఉన్న అంటే అడుగులోకి వెళ్తే మనిషి చచ్చిపోతుంది, ఎలా చచ్చిపోతుంది కూడా అర్థం కాదు. మీరు అందులోకి వెళ్తే చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా ప్రతి ఒక్క ఈ సినిమా చూడాలి. ముంబై టీవీలో ఉంటాడు మళ్ళీ
ఈ సినిమాలో ఉంటాడు కళింగ. ఆయన ఇప్పుడే కళింగ సినిమా చూసిన. సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ట్రైలర్ గానీ టీజర్ గానీ చూసి వచ్చాను. అంటే అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట సినిమా. సో సినిమా ప్రీమియర్ అన్న వెంటనే వచ్చేసారు, సినిమా చూసా. సినిమా నిజంగా చెప్తున్నా కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు సీట్ లోనే ఉన్నా, అసలు బయటికి కూడా రాలేదు. అలా అంత ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉన్నాం. అంత మంచిగా ఉంది. కాన్సెప్ట్ కూడా ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి హీరో తీసిన సినిమా అనమాట. అంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ధ్రువ అన్న. నిజంగా మీకు చెప్తున్నా కదా, అంటే డైరెక్టర్ అతనే, హీరో అతనే, ఇన్ని క్యారెక్టర్స్ చేయడం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఎన్నో సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అనిపించింది అన్న. కళింగ అంటే ట్రైలర్ చూస్తే చాలా ఇంటెన్స్ గా అనిపించింది కాబట్టి వచ్చాను మూవీకి అయితే. సో ట్రైలర్ కట్ చేసిన విధంగానే సినిమా కూడా ఆ రేంజ్ కి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. అంటే మనం ఒక్కొక్క సీన్ కి అసలు గూస్ బంప్స్ వస్తాయన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చున్నంత సేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అండ్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టారు అన్న దీంట్లో, అది బాగా అనిపించింది. అండ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది అన్న. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కావచ్చు, చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. దానివల్ల మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ హీరోయిన్ అన్న, అంటే ఆమె అందంతో, అభినయంతో, ఆమె పర్ఫార్మెన్స్ తోటి మాత్రం ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలా అనిపించింది. అంటే హీరో గారి గురించి మాట్లాడుకున్నా, ముఖ్యంగా ఎవరికైనా డైరెక్షన్ చేయడమే కష్టం అనిపిస్తుంది కానీ హీరో తనే అండ్ డైరెక్టర్ తనే. సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఆయన చేసిన వర్క్ కి. సో ఇలాంటి కథలు కొన్ని అనుకోవడం ఒక ఎత్తైతే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేసేటప్పుడు తప్పుతుంది. కానీ ఇందులో మాత్రం డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ అంటే బాగా నచ్చింది నాకు బీజిఎం. సో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియర్స్ కి ఈ రేంజ్ వచ్చి ఉంటే ఇక రిలీజ్ అయినప్పుడు మాత్రం థియేటర్స్ షేక్ అయిపోతాయి. ఎందుకంటే బాగుందన్న, కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు కొందరు ఆర్టిస్టులు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీస్ తోటి వాచ్ చేయాలి. కళింగ మూవీ చూడడం జరిగింది భయ్య, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ధ్రువ యాక్టర్ గురించి వచ్చినాం, మళ్ళీ ఇంకో ట్రైలర్ చాలా బాగా నచ్చింది కాబట్టి అది సంథింగ్ ఉంటది ఫిలిం లా అని చెప్పేసి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ట్రైలర్ చూసిన ట్రైలర్ ఎంతైతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా దానికన్నా డబుల్ ఉన్నది మూవీ అయితే. కళింగ మూవీ ఎక్సలెంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, చాలా కొత్తగా అనిపించిన స్టోరీ అయితే. నాకైతే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు. బాగా డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఆ బీజిఎం ఆర్ఆర్ కానీ, ఆ విజువల్స్ కానీ బాగా ఎక్సలెంట్ అనిపించాయి. అంటే ధ్రువ గారి డైరెక్షన్ కమ్ యాక్టర్ కమ్ అసలు ఆ స్టోరీ మనకి చాలా అంటే ఒక సస్పెన్స్, నెక్స్ట్ ఏమో రివీల్ అవుతుందా అని మనకి బాగా సస్పెన్స్ బాగా చూపించారు. ఎక్సలెంట్ భయ్య. అంటే స్టోరీని తీసుకెళ్లే విధానం బాగా తీసుకెళ్లారు ధ్రువ గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో మనకి లాస్ట్ 20 minutes మాత్రం ఫైట్స్, ఎలిమెంట్స్ సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపిస్తాయి. అది మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి సీన్ మనకి ఎక్సలెంట్ అనిపిస్తాయి. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. కళింగ మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. చిన్న సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా, థియేటర్కి వచ్చాల్సిన సినిమా ఇది. అసలు డైరెక్టర్ తనే, హీరో కూడా తనే, చాలా బాగా తీశారు. యాక్టర్స్ ప్రతి ఒక్క యాక్టర్ అంటే పురాణాల్లో ఎలా ఉండేది, మన విలేజ్ లో ఎలా ఉంటుంది, ఆ తీసుకెళ్లే విధానం, స్టోరీని, ఆ సస్పెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత మనకు ఒక నెక్స్ట్ లెవెల్. అంటే ఇది ఒక చిన్న సినిమా కాదు, ఒక స్టార్ హీరో మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎలివేషన్స్, ఎలాంటి డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. చిన్న చిన్న డైలాగ్లే కానీ మన ఆలోచింపజేసేలా డైలాగ్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. సినిమా మాత్రం అంటే లాగ్ చేయకుండా ఒక 3 hours అట్లా పెట్టకుండా 2 hours లో కంప్లీట్ గా కథని ఎలా చెప్పాలి, ఎలా ఊహించాలని, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ, ఆ సాంగ్ కూడా ఒకటి చాలా బాగుంది. విజువల్స్, మెయిన్ కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా, గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చూపించారు. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓటీటీలో వస్తే చూద్దాం అనుకోకండి, థియేటర్కి వచ్చి వాచ్ చేస్తే మీరు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో ఎంటైర్ టీమ్కి కంగ్రాట్స్, చాలా బాగా తీశారు. మేమేదో చిన్న సినిమా కదా చూడండి, కానీ ఇది చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. కళింగ సినిమాకి వచ్చిన అసలు మామూలు కాదు, మామూలు ఎలివేషన్ కాదు, అసలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఒక ఏదైనా ఏం జరుగుతుంది అని ఉంది కానీ లాస్ట్ మూమెంట్ లా అసలు హీరో అతనే, డైరెక్టర్ అతనే, అన్ని ప్రతి ఒక్కటి అసలు మామూలు చూసుకోలేదు. కానీ మామూలు కాదు, చిన్న సినిమా అనుకునేది కాదు, ఇది పెద్ద సినిమా. థియేటర్లకు వచ్చి అసలు మామూలు పగిలిపోతే మామూలుగా లేవు. సినిమా మాత్రం చూడండి, వాచ్ చేయండి ప్లీజ్. ఓటీటీలో చూస్తారని అనుకోకర్రి, సినిమా మాత్రం మామూలుగా లేదు. సినిమా కళింగ సినిమా ప్రతి ఒక్క సీన్స్ గూపాసే, అసలు థియేటర్కి వెళ్ళి జనాలు మాత్రం
బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం థ్రిల్ ఫీల్ అవుతారు భయ. సస్పెన్స్ కానీ, హారర్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, రొమాన్స్ కానీ అద్భుతంగా తీశారు భయ సినిమా మాత్రం. హీరో కమ్ డైరెక్టర్ భయ ధ్రువ వాయువు అన్న, అదే వేరే ఏం తీశారు. ప్రజ్ఞ గారు హీరోయిన్ గారు కానీ, హీరో క్యారెక్టర్ కానీ, మన ఇప్పుడు బలగం సినిమా వాళ్ళు ఆర్టిస్ట్ అయితే కానీ ప్రతి ఒక్కరుగా సినిమాకి మంచి ప్రాణం పెట్టి తీశారు భయ. విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది మూవీ బ్రో. మూవీ అయితే ఎక్సలెంట్ బ్రో. టీజర్ చూశాను, అసలు అనుకోలేదు ఈరోజు ఈ మూవీకి వస్తాయని. బట్ మైండ్ పోతుంది బ్రో. ఎక్సలెంట్, అమేజింగ్. ఇంకా 2-3 టైమ్స్ కూడా రావచ్చు బ్రో. మైండ్ బ్లోయింగ్. అది ఎండ్ అయితే అసలు సూపర్ బ్రో, అల్టిమేట్. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం మా ఫ్రెండ్స్ కూడా వస్తాను బ్రో. సూపర్ సినిమా చాలా బాగుంది. కళింగ అంటే కళింగ అని మంచి ఉంది. ఇది కంపల్సరీ 100 days అవుతుంది. అందరికి దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి, చిన్న సినిమాలను ప్రోత్సహించండి. ధ్రువ వాయు గారు చాలా కష్టపడ్డారు. ఈ కష్టాలకు తగ్గ ప్రతిఫలాన్ని అందించండి దయచేసి. అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను, సినిమా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు చూసి కూడా ఈ సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి. సో గైస్, ఇప్పుడే కళింగ మూవీ చూసిన. క్లైమాక్స్ మాత్రం సూపర్ డూపర్ ఉంది. అసలు వెన్నుముక్క వణికిపోద్ది అంతే. ఒక్కొక్క సీను అంటే స్లో ఉన్నా పర్లే, బట్ ఒక్కొక్క దగ్గర మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. ఖచ్చితంగా చూడండి. అంటే ఎవరో కొంతమంది ఉంటారు, హేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట మాత్రం అస్సలు నాకంటే సూపర్ ఉంది మూవీ. న్యూ టాలెంట్, డైరెక్టరే హీరో దీంట్లో. సో అంటే ఇలాంటి వాళ్ళని మనం ముందుకు ప్రొవైడ్ చేస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి మూవీస్ వస్తాయి మనకి. సో ప్లీజ్ డూ వాచ్ కళింగ మూవీ. సో బ్రో, ఇప్పుడు మేమైతే కళింగ మూవీకి వచ్చాం బ్రో. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ బ్రో, చూడవలసిన సినిమా. కొత్త వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇది చూడదగ్గ మూవీ, చాలా మంది చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు.